అన్నా ప్రతి సంక్రాంతికి ఇదే వైకుంఠంలో సినిమా చూడడానికి వచ్చాం. కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాం. ఇవాళ వచ్చాము ఇదే వైకుంఠం. మా వైకుంఠం ఈ ప్రసాద్ ఐమాక్సే కదా, ఆ వైకుంఠంకి వచ్చాం. ఈసారి మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూడటం జరిగిందన్న. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూడటం జరిగింది. సినిమా భయ్యా, సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి భయ్యా? ఆయన 1970s సినిమాలు ఇస్తున్నారు భయ్యా. ఆయన 1970sలో ఎంటర్ అయ్యి ఆయనకి 70s వచ్చాయి భయ్యా. ఏం తగ్గలేదు భయ్యా. అదే డాన్స్ గ్రేసు, ఫైట్స్, స్వాగ్, స్టైలు సేమ్ అదే డిసిప్లిన్తో భయ్యా. ప్రతిదీ అదే డిసిప్లిన్తో చాలా బాగా చేశారు. ఈ అనిల్ రావిపూడి గారి స్పెషల్ ఏంటంటే భయ్యా, ఇప్పుడు 8 హిట్లు కొట్టారు. ఆ 8 హిట్ల కంటే ఎక్కువ 9వ హిట్ ఇప్పుడు కొట్టారు. ట్రిపుల్ హ్యాట్రిక్ అనమాట. ఇంకో స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారి వింటేజ్ మూమెంట్స్ కరెక్ట్గా గ్రాస్ప్ చేసి మా 90s కిడ్స్కి ప్లస్ ఇప్పుడు జెన్జీ కిడ్స్కి ఇద్దరికి సేమ్ అలా కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీశారు. చాలా బాగా చేశారు భయ్య సినిమాని. జస్ట్ మేము సినిమాలో కూర్చున్నాం భయ్య, థియేటర్లో సీట్లో కూర్చున్నాం. చిరంజీవి గారు వచ్చారు, డాన్స్ చేశారు, మేము డాన్స్ చేసినాం. ఫైట్స్ చేశారు, మేము ఫైట్స్ వేసాం. కామెడీ చేశారు, మేము నవ్వాం. ఎమోషన్ చేశారు, ఏడిపించారు, మేము ఏడ్చాం. ఎవ్రీ ఫ్రేమ్ అనమాట చాలా నీట్గా కనెక్ట్ చేశారు. స్క్రీన్ పై చాలా బాగుంది. అదేదో మేము ఒకటి వైరల్ అయింది కదా, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుక్కు అన్నట్టు ఇవన్నీ ఇందులో ఉన్నాయి భయ్య. ఇంకోటి ఏంటంటే వితౌట్ విఎఫ్ఎక్స్ భయ్యో, విఎఫ్ఎక్స్ లేవు, గ్రాఫిక్స్ లేవు. చిరంజీవి గారు ఏది అంటే నో విఎఫ్ఎక్స్. ఆయనకి ఎందుకు భయ్య విఎఫ్ఎక్స్? అసలు ఆయనకి ఎందుకు? 4 దశాబ్దాల నుంచి ఎంతమంది జనరేషన్లు మారినా, ఎంతమంది హీరోలు మారినా, 4 జనరేషన్ల నుంచి 4 దశాబ్దాల నుంచి నెంబర్ 1 హీరో భయ్య. ఈ సినిమా ఎక్కడ డ్యాన్స్లో హుక్ స్టెప్ అంటారు అందరూ. అసలు మీరు ఒకటి చెప్పండి భయ్య, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు భయ్య, సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో హుక్ స్టెప్ని కనిపెట్టింది ఎవరు భయ్య? ఉనానమస్గా ఎవరు చెప్పేదేంటి? మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో హుక్ స్టెప్ వేస్తే ఎట్లుంటుంది భయ్య? పూనకాలు అంతే. ఇటుపక్క జెన్జీ కిడ్స్, అటుపక్క మా లాంటి 80-90s కిడ్స్. ఆ హుక్ స్టెప్తో చిరంజీవి గారు వేస్తుంటే 2 కళ్ళు కాదు భయ్య, ఒక 100 కళ్ళు అరువు తెచ్చుకొని చూడాలి భయ్య. అలా ఉంది హుక్ స్టెప్. అసలు చిరంజీవి గారి గ్రేస్ గురించి మనం ఎట్లా చెప్తాం భయ్య? ఇందాకే చెప్పాను, ఆయన 1970sలో ఎంటర్ అయ్యారు భయ్య. ఆయనకు 70s వచ్చింది భయ్య. ఏమైనా తగ్గిందా గ్రేస్? ఏం తగ్గదు. గ్రేస్ తగ్గలే, స్టైల్ తగ్గలే, మాస్ తగ్గలే, ఏం తగ్గలే. అదే డిసిప్లిన్, అదే డెడికేషను, అదే స్టైలు, అదే స్వాగు. బాస్ 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 అంటే అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు బాస్ ఈజ్ బ్యాక్ ఏంటన్నా? అందరూ బాస్కి వెనకాలే అన్న, అందరూ బాస్కి బ్యాకే. అది ఓకే. ఈ సినిమా అనిల్ రావిపూడి గారు విఎఫ్ఎక్స్ లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాంగ్స్, డ్యాన్స్, కామెడీ, స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యలో చిన్న మెసేజ్లు, మధ్యలో చిన్న ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అన్నిటినీ మంచిగా బ్లెండ్ చేసి సినిమాని అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి మనకిస్తే ఇవాళ మనం చూసిన రిజల్ట్ ఉనానిమస్ బ్లాక్ బస్టర్. అంతే, ఇక వేరే తాటే లేదు. సంక్రాంతికి చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు, మన శంకర వరప్రసాద్ గారి టీం అంతా హిట్టు కొట్టేశారు భయ్యో, కొట్టేశారు అన్నా.